రీసెంట్గా పొత్తుల సునీత రిజైన్ చేసిన తర్వాత ఎమ్మెల్సీలు చాలామంది రిజైన్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. వాళ్ళంతా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని చాలా ఊహాగానాలు వచ్చాయి సార్. సో ఇద్దరు రిజైన్ చేయబోతూ ఉన్నారన్నది విశ్వసనీయ సమాచారం. ఇవాళ సాయంత్రానికే రిజైన్ చేయబోతూ ఉన్నారట. తప్పకుండా అండి. ఎక్కువ భాగం ఇప్పుడు రాజ్యసభ గురించి నిన్న మనం చర్చ చేసాం, కానీ ఎక్కువ భాగం శాసన మండలిలో జరుగుతుంది. ఎందుకంటే శాసన మండలిలో వైసీపీకి ఆధిక్యత ఉంది కాబట్టి అక్కడ బిల్లులు ఆమోదించకపోతే మళ్ళీ ఒక విధమైన రాజకీయ ప్రతిష్టంభన వస్తుంది కాబట్టి శాసన మండలిని అదుపులోకి తెచ్చుకోవడానికి కూటమి పూర్తిగా ప్రయత్నం చేస్తుంది. మీరు శాసనసభ తొలి సమావేశాలే కనుక గమనిస్తే శాసనసభలో అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన స్పీకర్గా జరిగిన దానికి మోషన్ రాజు ఆధ్వర్యంలో శాసన మండలిలో జరిగిన దానికి తేడా మీరు గుర్తిస్తారు. దాదాపు కొంత వాదనలు కూడా జరిగిన పరిస్థితి. సరే, సభాపతులు వాళ్ళనేవి ఎవరు ప్రశ్నించకూడదు, వాళ్ళ పూర్తి అధికారం వాళ్ళదే. కానీ శాసన మండలిలో నెమ్మదిగా వీళ్ళందరినీ ఇటు తిప్పుకునే ప్రయత్నం తెలుగుదేశం తప్పకుండా చేస్తుంది. ఆ సమయంలో శాసనసభ నుంచి ఎన్నికయ్యేవాళ్ళు తప్పనిసరిగా తమకే వస్తాయి కాబట్టి ఆ ఆఫర్తో కొంతమందిని తీసుకునే అవకాశం పూర్తిగా ఉంది. పోతుల సునీత ఇప్పటికే రాజీనామా చేశారు. ఆమె ఎటు అటు నుంచి ఇటు వచ్చారు, మళ్ళీ ఇటు నుంచి అటు పోతున్నారు. దీంట్లో పెద్ద నీరు పళ్ళ మెరుగు, వలస పవరే ఎరుగు అన్నట్టు వలసలు వెళ్ళేవాళ్ళు పవర్ ఉన్న వైపు పోతుంటారు. ఈ దేశ రాజకీయాల్లో సర్వసాధారణంగా ఉంది. అందుకని రాజ్యసభ డెవలప్మెంట్స్కు పరిణామాలకు ఇది ఎక్స్టెన్షన్గా మనము భావించాల్సి ఉంటుంది. ఇంకా ఎవరెవరు వెళ్తారు, ఏం జరుగుతుంది అన్నది ఇంకా కొంచెం సమయం అవుతుంది, కానీ అటే నడుస్తుంది. వచ్చేసారి శాసనసభ సమావేశాల నాటికి తమకంటూ కొంతమంది ఎక్కువగా ఉండాలని కూటమి భావిస్తుంది. ఎసరు అది అట్లా నడుస్తుంది. రైట్ సార్. ఈ పెద్దల సభలో అటు రాజ్యసభ ఇటు శాసన మండలిలో కూడా మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి. అండ్ ఇంకొకటి పిల్లి సుభాష్ చంద్రబోస్ అండ్ ఆర్ కృష్ణయ్య వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీలో చేరబోతూ ఉన్నారనేది ప్రచారం సార్. నిన్నటి వరకు జరిగిన ప్రచారం. ఆర్ కృష్ణయ్య ఖండించారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఖండించారు, నేను జగన్తోనే ఉంటాను అని చెప్పేసి. అండ్ అంటే అనుకున్నారు కదా సార్, 11 మంది ఉన్నారు. దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్. ఇప్పుడు పతనం అయిపోతుంది, కుప్ప కూలిపోతుంది, ఇలాంటివి మరీ ఎక్కువగా ఫార్ అహెడ్ జోస్యాలు చెప్పడం అనవసరం. ఎందుకంటే రాజకీయ నాయకులకు పార్టీలకు కూడా వాటికి ఒక నేపథ్యం, వాటికి ఒక పునాది, అక్కడ కుదరకపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, 4 ఎంపీలు ఇప్పటికీ ప్రకటించారు. విజయసాయి రెడ్డి ఎలాగూ ప్రకటించాడు, మీరు అన్నట్టుగా ఆయన పూర్తిగా ప్రకటించలేదని ఒక విమర్శ. నేను వెళ్ళడం లేదు అన్నాడు కాబట్టి ఇంకెవరిని వెళ్ళరు అని ఆయన చెప్పలేదని ఆయనకు పరిస్థితి తెలుసు కాబట్టి చెప్పున్నాడు. సో విజయసాయి రెడ్డి చెప్పారు, అయోధ్య రామిరెడ్డి కూడా చెప్పారు. వ్యాపారపరమైన ఎంపీలు బీజేపీలోకి పోతారంటే అయోధ్య రామిరెడ్డి అందరికంటే ముందు నేను వెళ్ళటం లేదు, ఇవన్నీ రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆయన. వీళ్ళందరూ ముఖ్యంగా రామిరెడ్డి నిన్న వెళ్ళినటువంటి మోపిదేవి మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇంత చేస్తే జగన్ చేశారని. ఆర్ కృష్ణయ్య బీసీ నాయకుడు, ఆయన మాకే ఇటే ఉంటానని ఆయన చెప్పారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ చాలా విధేయుడు ఖచ్చితంగా ఆ ముందు నుంచి. అందుకే జగన్ ఆయన అలాగే కొనసాగించుకుంటూ వస్తున్నారు. ఆయన జగన్తోనే ఉంటానని ఆయన కూడా ప్రకటించేశారు. సో తప్పకుండా ఈ సమయంలో వైసీపీకి ఇది కొంచెం ఊరట. ఒక 4 ఎంపీలు చాలా ఖచ్చితంగా స్పష్టంగా మేము ఇటే ఉంటాము అని చెప్పడం అనేది కొంచెం ఊరటగా భావించవచ్చు. ఇంకా మిగిలిన 2-3 అటు ఇటు అవుతారా అన్న ఒక ప్రశ్న అయితే ఉంది. దీనికంటే కూడా ఇప్పుడు ఊహాగానం ఎక్కడ నడుస్తుందంటే ఈ స్థానాలు ఎవరికి ఇస్తారు? గల్లా జయదేవ్కి ఇస్తారా, ఖమ్మంపాటి రామ్మోహన్ రావుకు ఇస్తారా? ఇలాంటి చర్చ కూడా ఒక 2 వీళ్ళకే వస్తాయి గ్యారంటీగా. ఎందుకంటే శాసనసభలో బలం ఉంది కాబట్టి, ఢిల్లీలో ప్రతినిధిని కూడా నియమించాలి కాబట్టి గల్లా జయదేవ్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఇలాంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు త్యాగం చేసి, త్యాగం ఇన్ ద సెన్స్ పార్టీ రిజైన్ చేసి ఆ స్థానాలు ఖాళీ అవ్వడానికి కారణమైన వాళ్ళకి వీళ్ళకంటే అందులో దాని గురించి నేను మీకు చెప్పా కదా. తప్పకుండా మోపిదేవి వెంకటరమణ నాకు రాజ్యసభ మీద ఆసక్తి లేదు, నేను బలవంతంగా వచ్చాను, నేను రాష్ట్రంలోనే ఉంటాను అని చెప్పేసి ఎమ్మెల్సీ ఇస్తారని. కాబట్టి దానికోసం తెలుగుదేశంలో అందులో ఎమ్మెల్సీ ఎందుకు ఇస్తారంటే మినిస్ట్రీ ఉంది కాబట్టి అక్కడ స్థానికంగా నేను మళ్ళీ తెలుగుదేశం వాళ్ళతో పడలేను, ఎమ్మెల్సీ అయితే ఈ సమస్యలు ఉండవు కదా. కాబట్టి ఆయనది క్లియరు. బీదా మస్తాన్ రావు మీద మటుకు 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. సో బీజేపీ కూడా కాచుకొని కూర్చుంది అనేది మీరు ఆలోచించాలి. ఇక్కడ మొత్తం మీద వైసీపీ ఇది చావు తప్పి కడుగు లొట్టబోయింది అంటారు కదా, ఆ పద్ధతిలో పరువు దక్కించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఒక 4 అయినా మేము ఇలా ఉంటాం అని చెప్పడం అన్నది, 4-5 చెప్పడం.
తర్వాత చాలా సీరియస్ ఇష్యూ సార్. ఒకవైపు కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం జరిగిన ఘటన మొత్తం దేశం మొత్తం ఊపేస్తున్న పరిస్థితుల్లో అసలు అమ్మాయిల సెక్యూరిటీ మీద చాలా అనుమానాలు ఉన్నాయి పేరెంట్స్కి కానీ సమాజానికి కానీ. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాకు సంబంధించి గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ పెట్టి గత కొన్ని రోజులుగా అమ్మాయిల చిత్రాలన్నీ కూడా రికార్డ్ చేస్తూ చాలా జుగుప్సాకరమైన విషయం సార్ ఇది. దీని మీద ఇమ్మీడియట్గా గవర్నమెంట్ అయితే స్పందించింది, కలెక్టర్కి అక్కడికి పంపించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసిన పరిస్థితి. దీని మీద మీకు చాలా బాధ కలుగుతుందండి. అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. అమ్మాయిలు పాపం చదువుకొని ఇంజనీరింగ్ కోసం వెళ్తే అందులో కృష్ణా జిల్లా గుడ్ల వెళ్ళారంటే చాలామంది ప్రముఖులు చాలా చైతన్యానికి వీటన్నిటి కళలు అన్నిటికీ కూడా పెట్టినటువంటి పేరు. అటువంటి చోట ఇలాంటి ఘటనలు అందులో అమ్మాయిల హాస్టల్లో జరుగుతుందంటే మనం ఏం చెప్పాలి. మొన్న కూడా అంటే బోయో అని ఇది బోయో హోటల్, బోయో పరిధిలో ఉన్న హోటల్ హైదరాబాద్ది, శంషాబాద్లో. ఆ హోటల్లో రూమ్స్లో ఇవి పెట్టున్నాయి కెమెరాస్. ఏంటండి ఇది అంటే ప్రైవసీ, పర్సనల్ సెక్యూరిటీ అనేది పూర్తిగా హరించుకుపోతుంది. ఇక్కడేమో చదువుకోవడానికి వచ్చిన చిన్న అమ్మాయిలు వాళ్ళ జీవితమే ఇంకా ప్రారంభించలేదు, వాళ్ళ బొమ్మలు తీసి అసలు వినడానికి కూడా చాలా జుగుప్స కలిగించే, భయం కల్పించేటటువంటి ఘటన. దీని మీద హోంమంత్రి కూడా అనిత కూడా ఇందాక మాట్లాడినట్టున్నారు. చాలా తీవ్రమైన విషయం అండి. దురదృష్టం ఏమంటే ఇప్పటికీ మీడియాలో ఒక అమ్మాయి ద్వారా అని అమ్మాయి పేరే పెడుతున్నారు. అమ్మాయి అబ్బాయి అనేది కాదు, ఎలాంటి శక్తులు దీని వెనక ఉన్నాయనేది ఇక్కడ ముఖ్యమైన అంశము. రెండవది యాజమాన్యాలు కూడా అవి ఎలా చూస్తున్నాయి, ఇవి ఎందుకు వాళ్ళు నిర్వహణలో అలాంటి జాగ్రత్తలు తీసుకోవటం లేదు. అసలు అమ్మాయిలకు భద్రత లేకుండా పోతున్నటువంటి ఈ పరిస్థితిని మనం ఎలా తీసుకోవాలి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రైవేట్ హాస్టల్స్ విపరీతంగా అనుమతిస్తున్నాం మనం. ప్రైవేట్ హాస్టల్స్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, వీటన్నిటిలో అసలు భద్రత ఉందా లేదా, ఇవన్నీ ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు వీటిని కొంటున్నారు, ఏం జరుగుతుంది. ఒక పెద్ద విషవలయం లాగా, ఒక వికృత విషవలయంలో ఒక అసభ్య ప్రపంచం, ఒక చీకటి ప్రపంచం అనేది సాగుతూ ఉందని పాలకులు, పోలీసులు ఎన్ని మాటలు చెప్పినా దాని మీద ఉండాల్సినంత నిఘా కానీ అది ఉండడం లేదు. ఇప్పుడున్న ఇది చాలడం లేదనేది అర్థమవుతుంది. అమ్మాయిలందరూ ఆందోళన చేస్తున్నారు. నేను ఇందాక వస్తూ చూస్తున్నాను, విద్యార్థి సంఘాల నాయకులు వాళ్ళు వెళ్ళారు. చాలాసార్లు ఘటనలు జరిగినప్పుడు జరిగిన చోటును బట్టో మనుషులను బట్టో వాటిని మనం మాఫీ చేయడం, హుషప్ చేయడం వల్ల ఈ ధోరణులు ఇవి భయంకరంగా పెరిగిపోతున్నాయి. చాలా ఆందోళనకరమైన, మొత్తం సమాజం ఇది సిగ్గుతో తలదించుకోవడం అంటారు చూడండి, అలాంటిది చేసేవాళ్ళు ఎవ్వరైనా కానీ చాలా దారుణమైన అంశం. ఇప్పుడైనా కానీ నా ఉద్దేశంలో అమ్మాయిల భద్రత అన్నది కేంద్రంలో నిర్భయ అయినా, మీరు ఇందాక చెప్పిన కోల్కతా ఘటనలో అభయ అయినా, అభయ తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళకు పంపిన ఫోన్ కాల్ గురించి చెప్తున్నారు. వాళ్ళకు 3 సార్లు 3 రకాలుగా ఫోన్ కాల్ చేశారు, అక్కడ ఏం జరిగిందనే దాని మీద. ఎవరు ఆ ప్రిన్సిపాల్ను ఇప్పుడు చర్య తీసుకుంటున్నారు, అది గవర్నమెంట్ది. కాబట్టి ఈ ఘటనలన్నీ నిర్భయ అయిపోయింది, అభయ అయిపోయింది, దిశ అయిపోయింది, దానికి పెద్ద యాప్ అన్నారు. అందరూ వాళ్ళ హడావుడి చేశారు, కానీ అమ్మాయిలకు మటుకు భద్రత లేకుండా పోతుంది. అసలు అమ్మాయిలకు సంబంధించిన ఇలాంటి అంశాలు చర్చనీయమైపోయి అవి వీడియోలాగా మారిపోయి ఎంత వికృతంగా మారిపోతుంది. నిజంగా గట్టిగా నిలబడుతున్నందుకు వాళ్ళని అభినందించడంతో పాటు అందరూ వాళ్ళకు తోడుగా ఉండాలి. సో సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అండ్ ఆల్సో డిగ్నిటీ. సేఫ్టీ, సెక్యూరిటీ, ఏ బొమ్మ బయటకు వచ్చింది కదా, డిగ్నిటీ ఆఫ్ గర్ల్ అన్నది, ఉమెన్ అన్నది ఎలా ఘోరంగా దెబ్బతింటుంది అన్నది ఇక్కడ చాలా ఆందోళన కలిగిస్తుంది. ఐ థింక్ కలెక్టర్ నుంచి మంత్రుల వరకు దీని మీద ఒక పూర్తి వివరాలతో రావాలి. రాష్ట్రంలో ఉన్న హాస్టల్స్, ఆ రాష్ట్రమైనా తెలంగాణ అయినా దేశంలో అయినా, ఈ హాస్టల్స్ భద్రత మీద ఒక మాన్యువల్ కూడా రూపొందించాల్సిన అవసరం పూర్తిగా ఉంది. చాలా ఫేమస్ కాలేజ్ సార్ అది, కొన్ని వేల మంది పెద్ద కాలేజ్ అది. అవును, చాలామందికి అంటే ఆ కాలేజీలో చదువుతున్న అమ్మాయిల తల్లిదండ్రులకు, బంధువులకు, వాళ్ళకి కూడా ఒక అనుమానం ఉంటుంది కదా సార్, మా వీడియోలు రికార్డ్. అవునండి, చాలా అంటే భయం అండి. ఇప్పుడు ప్రభుత్వం ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సింది ఏంటి? ఎందుకంటే వన్స్ అవి ఏమన్నా బయట రిలీజ్ అయితే ఇంకా వాళ్ళ అంటే నెంబర్ 1 ఒక దోషిని అరెస్ట్ చేశారని కూడా చెప్తున్నారు. వాళ్ళ ద్వారా లింక్లు ఏంటో తెలుసుకోవాలి, వాటి అన్నింటినీ డిమాలిష్ చేయాలి. 3వది దీనికి సంబంధించిన నెట్వర్క్ మాఫియా ఏముంది అనేది తెలుసుకోవాలి.
నాలుగోది ఈ శక్తులు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి అనే దాన్ని కూడా ఐడెంటిఫై చేయాలి. ఐదవది వీళ్ళకు మద్దతుగా ఉన్న వాళ్ళు ఏంటి తెలుసుకోవాలి. ఆరవది యాజమాన్యము, అక్కడ నిర్వాహకులు, వాళ్ళ పాత్రను గురించి కూడా తెలుసుకోవాలి మనం. అంటే ఎవరినైనా కదా, ఒక ఘటన జరిగినప్పుడు ఎవరికైనా కానీ నోటీస్ ఇస్తారు, అందులో ఇంకా వేరేది లేదు. సో ఈ విధమైన ఒక సమగ్రమైనటువంటి దృక్పథం టైం బౌండ్గా కూడా చేయాలి. చాలా కీలకమైనది. రాజకీయాలు ఇందులోకి రాకూడదు. పార్టీలు లేకపోతే వాళ్ళు ఎవరి వైపు కాదు, లేకపోతే ఇంకా ఏ అంశం కూడా కాకుండా జరిగిన దాన్ని తప్పును సరిదిద్దడము, అమ్మాయిలకు న్యాయం చేయడము, భద్రత భరోసా కల్పించాలి. అసలే ఈ దేశంలో ఇప్పటికీ కూడా మహిళల విద్య తగినంతగా అభివృద్ధి చెందని ఈ దేశంలో కాలేజీలకు వెళ్తే ఇలా జరుగుతుంది అనేటటువంటి వాతావరణం వస్తే కనుక చాలా అది మరింత నష్టం జరుగుతుంది. సో దీన్ని చాలా ఆల్రౌండ్ తీసుకోవాలి. మామూలు విషయం కానే కాదు, ఇది చాలా సీరియస్. ఎవరు దెబ్బతిన్నారు లేదా ఎవరయ్యారు అనేది కాదు. నిజంగా మీరు అన్న సందేహం కూడా ఉంది. ఇంకోటి కూడా మనం తీసుకోవాలి, వీ డోంట్ కేర్ అనేటటువంటి ఒక భరోసా కూడా అమ్మాయిలకు కూడా కల్పించాలి. ఆ కల్ప్రిట్స్ను, ఆ దుండగులను పట్టుకోవటము, దాని గురించిన తప్పులు అది చేయటం ఒకటైతే, ఎవడో ఎక్కడో కెమెరా పెట్టి ఏదో చేస్తే దాంతో మాకేమీ ఇదవ్వదు. దాని గురించి భయం కాదు, మాకు అసహ్యం కలుగుతుంది, మాకు ఆగ్రహం కలుగుతుంది తప్ప మేమేమీ తప్పు చేసి దీనికోసం వీళ్ళేదో సిగ్గుపడాల్సిన అంశమే ఏం కాదు. ఇది సమాజం సిగ్గుపడాలి కానీ బాధితులు కాదు ఇక్కడ సిగ్గుపడాల్సింది. బాధితులకు మనం భరోసా కల్పించాలి. ఇక వైసీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, కూటమి సర్కార్ వచ్చింది. గత ప్రభుత్వంలో ఇన్ని అప్పులు చేశారు, మేము శ్వేతపత్రాలు పలానా శాఖల మీద విడుదల చేస్తూ ఉన్నాము అని చెప్పి గత ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతున్న క్రమంలో 1 by 1 ఇది కోఇన్సిడెన్సో లేకపోతే ప్లాండో నాకు తెలియదు కానీ, ఎవరికి తెలియదు కానీ, ఈ శ్వేతపత్రాల నుంచి బూతు చిత్రాల ఎపిసోడ్ స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు మొత్తం అంతా కూడా దీని చుట్టూనే జరుగుతోంది. విజయసాయిరెడ్డి ఇష్యూ, దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ, తర్వాత అనంతబాబు ఏదో ఒక వీడియో వైరల్ అయింది అది, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న జత్వాన్ ఇష్యూ ఒకటి. ఈ శ్వేతపత్రాల నుంచి బూతు చిత్రాలకు వరకు ఈ రాజకీయ నేను మీకు చెప్పింది అదే. శ్వేతపత్రాల నుంచి బూతు చిత్రాలకు ప్రయాణం అన్నది అది రాష్ట్రానికి ఏం పెద్ద గొప్ప మేలు చేసే విషయం కాదు. ఈ బూతు చిత్రాల్లో డర్టీ పిక్చర్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ మీద చర్య తీసుకోండి. మీరు చర్య తీసుకోవడం చాలా ముఖ్యం. చర్య తీసుకున్న తర్వాత అవసరమైతే వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి. అంతేగాని ఇప్పుడు మన మీడియాలో కానీ రాజకీయాల్లో కానీ చర్చ శ్వేతపత్రాల మీద కంటే బూతు చిత్రాల మీద చాలా ఎక్కువగా జరుగుతుంది. నిన్న కూడా మనం మాట్లాడేమో ఆ జత్వాని అనే ఆమె నటి వచ్చారు, ఆమె ఫిర్యాదు చేస్తారు, పోలీసులు చర్య తీసుకోవచ్చు. ఒక 3 పోలీసుల పేర్లు చెప్తున్నారు, ఆ అధికారులు, ఇవన్నీ చేయొచ్చు మీరు. కానీ అదే సమయంలో ఆ అంశమే చాలా ప్రధానమైపోయి ఒక విధంగా మీడియా సరుకులాగా ఇది మారిపోతుంది ఇక్కడ. ఇప్పుడు శ్వేతపత్రాల్లో మీరు ఆర్థిక లెక్కలు, ఇసుక దందా, ఎక్సైజు, ఇన్ని విషయాలు చెప్తారు. ఈ అప్పుల గురించి చెప్తారు, కేంద్రం నుంచి రావాల్సినవి చెప్తారు. వాటి మీద విధానాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించిన చర్చ అది జరగకుండా ఇదే జరుగుతుంటే ఖచ్చితంగా ఈ బూత్ చిత్రాలు, వీళ్ళ యొక్క అసభ్యాలు, వాటి వల్ల రాష్ట్రానికి జరిగేవే. ఇదేం లేదు, తెలుసుకునేది కూడా ఏం లేదు. ఇలా చేయకూడదు, చేసిన వాళ్ళని శిక్షించాలి అనే ఒక అంశం తప్ప. ఇంకోవైపున ఏమవుతుంది, ఇప్పుడు జత్వాని వ్యవహారమే ఉంది. వైసీపీ వాళ్ళ మీడియా కనుక మనం చూస్తే అక్కడ ఏమీ లేదు, ఆమెదే తప్పు అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. ఇది ఎక్కడ ఇది తీస్తుంది. సో వీ షుడ్ ఎండ్ ఇట్ సమ్వేర్. అండ్ వాటి ఇప్పుడు ఫామా ప్రమాదం జరిగింది, దాని మీద ఫర్దర్గా ఏమన్నా మనం చర్చలో సమాచారాలు ఏం లేదు. 1-2 రోజులు ఒక్కరోజు వార్త 22 మంది చనిపోతే, అంటే 22 మంది చనిపోతే అది వార్త కాదు. లేదు ఇప్పుడు ఇక్కడ గుడ్లవల్లేరు ఇది వస్తుంది. ఇక్కడ చేయాల్సిందేంటి, కల్ప్రిట్స్ ఎవరు అనేది కీలకమైంది. ఈ నెట్వర్క్లు ఎట్లా ఉన్నాయి, లేకపోతే అసభ్యమైనవన్నీ ఎలా పనిచేస్తున్నాయి, దీని మీద పెట్టాలి. అలాగే ఎక్సైజ్ అంటున్నారు, ఎక్సైజ్లో బెల్ట్ షాపులు అంతకుముందు కానీ ఇప్పుడు కానీ పెట్టిన వాళ్ళు ఎవరు, ఇసుక ఎలా మాయమైపోతుంది, ఈ విషయాల మీద జరగాల్సిన చర్చ అసలు ఆ చర్చ లేకుండా శ్వేతపత్రాలేమో ఇవ్వడంతో అవి అయిపోయింది. ఇంకా తర్వాత అంతా ఇది ఎందుకు జరుగుతుంది, ఇది నిజంగా నాకు చాలా ఆశ్చర్యం. నాకు ఈ దీంట్లో ఒక విధమైన మన మీడియా కూడా, నేను ఒకరిని అంటలేదు, మీడియా అయినా సోషల్ మీడియా అయినా రాజకీయంగా ఒకరినొకరు దూషించుకున్నారు, అయిపోయింది, ఎన్నికల వేడైపోయింది. సో రిటైనింగ్ ది వ్యూయర్ అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. సో వీక్షకులు అడ్డుపెట్టుకోవడానికి ఇదొక మసాలాగా కొంతమంది వాడుతున్న పరిస్థితి కూడా చాలా ఇది కలుగుతుంది. కావాల్సింది చర్య అండి. దిశ యాప్ చాలా పెద్దదన్న తర్వాతకు చాలా ఘటనలు జరిగాయి కదా. కాబట్టి ఈ విషయాల్లో అంటే నేను అంటుంది బూతు చిత్రాల్లో చర్యలు చాలా కీలకం. చర్చోపచర్చలు,
దానికంటే కూడా ఇంకోటి ఈ పర్మిసబిలిటీ ఇది మామూలు విషయంగా మార్చేయటం కూడా మహిళలకేమీ గౌరవప్రదమైన విషయం కూడా కాదు. ఇప్పుడు మీరు నాయకులను బేస్ చేస్తున్నారు, కానీ ప్రతి దాంట్లో ఇంకో సెకండ్ సైడ్ కూడా ఉంటుంది. ఇది తీవ్రమైన విషయం. నా ఉద్దేశంలో లోకేష్ మాట్లాడాడు ఈరోజు, నిజం చెప్పాలంటే వీటన్నిటి మధ్యలో లోకేష్ భూములు చాలా ఎక్కువగా గల్లంత అయిపోయినాయి, భూముల ఆక్రమణ చాలా ఎక్కువగా జరిగింది, మేము భూముల ఆక్రమణ మీద దృష్టి పెడతామని. ఐ వెల్కమ్ దట్. లోకేష్ చెప్పింది అది చాలా కరెక్ట్. ఎక్కడున్నారు ఏంటి నిజంగా చెప్పాలంటే అంతకుముందు నేను ఈ భూముల గురించి ఇలాంటి పనులు చేసే వాళ్ళ గురించి వింటుండేవాడిని కొంతవరకు. ఇప్పటికీ బయటికి రాని పేర్లు ఉన్నాయని నేను చెప్పగలుగుతాను. ఇప్పటికీ బయటికి రాని పేర్లు ఘటనలు ఉన్నాయి. అంటే భూముల విషయంలో అసలేమీ అడుగుపట్టలేదే వై. కాబట్టి మళ్ళీ శ్వేతపత్రాలకు తిరిగి వెళ్ళండి, భూమి పత్రాలు మళ్ళీ చూడండి, వీటిని మీద చర్యలకు కఠినమైన చర్యలకు సిట్ వేయండి. ఒక్కోదానికి మీరు చూసే ఉంటారు కదా, రఘురామకృష్ణరాజు కూడా ఇప్పుడు మాట్లాడారు. ఆయన ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే. ఆయన ఏమని ఈ కేసులు బయటకు వచ్చాయి కాబట్టి నా కేసు కూడా బయటకు వస్తుందేమో, కొంత చర్యలు జరిగి జగన్ కూడా ఆయన ఫిర్యాదు చేశారు కదా, కాబట్టి ఆయన కూడా పిలుస్తారేమో అని. సో పొలిటికల్ ఓరియంటేషను, పొలిటికల్ ఇది నడవాలి తప్ప ఇటువైపు అయిపోతే ఈ చర్చ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా అంతే. రైట్ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 3న లండన్ వెళ్ళబోతూ ఉన్నారు సార్, సతీ సమేతంగా. 25వ తారీఖు వరకు అక్కడే ఉండబోతూ ఉన్నారు. దీన్ని టీడీపీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఒకవైపు కేసులు కమ్ముకొస్తూ ఉన్నాయి, ఎంపీలు జారిపోతూ ఉన్నారు, కీలక సమయంలో వెళ్ళిపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. సో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కోర్టు పర్మిషన్ ఇచ్చింది అనుకుంటా ఆయన విదేశాలకు వెళ్ళడానికి. అండ్ ఆయన వ్యక్తిగతమైన టూర్ ఇది, అంతే కదా సార్. వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటూ ఉన్నారు, ఓ ఫ్యామిలీ ట్రిప్లో వెళ్తూ ఉన్నారు, దాన్ని టీడీపీ నాయకులు ట్రోల్ చేస్తూ ఉన్న పరిస్థితి. అంటే రెండు విషయాలు మనం చర్చలు మీడియాలో ముఖ్యమైనది. జగన్కు విజయసాయి రెడ్డికి కోర్టు అనుమతి ఇస్తుందా లేదా, అనుమతి ఇవ్వదు, చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు, దీని మీద నడిచింది కదా. ఇప్పుడు ఈ వార్తలో ఇచ్చిన వాళ్ళు కూడా విమర్శించే వాళ్ళు తప్ప ఏమి బలపరిచే వాళ్ళు కాదు, అనుమతిని ఇచ్చారు అని చెప్తున్నారు. సో రాజకీయంగా ఎవరెంత బుర్రబద్దాలు కొట్టుకున్నా కోర్టులు చట్టాలు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వాటి పద్ధతిలో అవి వెళ్తూ ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డికి విదేశాలకు వెళ్ళడానికి అనుమతి లభించిందనే విషయం మనకు ఒకటి అర్థమవుతుంది. ఇక లండన్ వెళ్తాడు, మళ్ళీ తిరిగి రాడని ఎన్నికల ముందు కూడా చూసాం మనం. రిజల్ట్స్ రాకముందు కూడా ముందే అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉంటాడని. ఈ కథలు ఇవన్నీ ఎలా ఉన్నా రాజకీయ నాయకులు మాజీలు కూడా వాళ్ళ ప్రణాళిక ప్రకారం వాళ్ళు వెళ్తుంటారు. ఒకటైతే అనిపిస్తుంది, జగన్ ఏదో ఇది చేశారు అది చేశారు ప్రణాళిక అన్నారు, కానీ ఆ వైసీపీకి తక్షణం ఏదో తీవ్రమైన కార్యాచరణ చేసే ఆలోచన అయితే లేదనేది మనకు స్పష్టమవుతుంది. చిన్న సబ్మిషన్ సార్, లాస్ట్ టైం జగన్ లండన్ వెళ్ళినప్పుడే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. అదే అది నువ్వు అంటుంది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అది కూడా జరిగేది ఉండగా. అది కాదు, రిజల్ట్స్ వచ్చే ముందు కూడా ఆయన వెళ్తానన్నారు. అంటే ఎలాగో ఓడిపోతానని తెలుసు, అందుకని ఇప్పుడే సర్దుకుంటున్నాడని కూడా ప్రచారం జరిగింది మీడియాలో. చంద్రబాబు అరెస్ట్ జరిగింది లండన్లో ఉన్నప్పుడే, దట్ ఈస్ ట్రూ ఆఫ్ కోర్స్. కాబట్టి అది దాంట్లో సమస్య ఏం లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వైసీపీ నాట్ ప్లానింగ్ ఎనీథింగ్ బిగ్ అనే అర్థమవుతుంది. ఏది పెద్ద ప్లానే ఉంటే, అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేరండి, ముఖ్యమంత్రి వేరే దేశానికి పోయినా ఆయన తరఫున పనిచేయడానికి కార్యదర్శులు, మంత్రులు, సలహాదారులు, సకల మంత్రులు చాలామంది ఉంటారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు 11 మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఆయనకు అదేమి ఉండదు. సో వాళ్ళ పార్టీ ఏమి పెద్ద ప్లాన్ ఏమీ చేయడం లేదు, కొంత కాలక్షేపమే జరుగుతుంది అనే ఒక విషయం కూడా మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంత కీలకమైన సమయంలో ఆయన వెళ్తున్నాడంటే హీఈస్ నాట్ ప్లానింగ్ ఎనీ బిగ్ ప్లాన్స్ ఏమీ లేవు. లిమిటెడ్గా కాలం గడపటము, కొంత విరామం తీసుకునే మూడ్లోనే ఉన్నారనేదే మనకు అర్థమవుతుంది. అలాగే ఈ ఫిరాయింపుల గురించి కూడా ఆయన ఏం భయపడడం లేదని, అది కూడా అంటే ఉన్నవాళ్ళు ఉంటారు, పోయినోళ్ళు పోతారని తప్ప ఎలా అయినా తను స్వయంగా పిలిపించి మాట్లాడి ఆపి ఇవన్నీ ఏమో చేయాలన్న ఆలోచన కూడా లేదని నాకు తెలిసినంతలో జగన్ను కలుసుకున్న వాళ్ళు లేదా ఇలాంటి వాళ్ళు చెప్పేది ఆయన మామూలుగా ఉన్నాడు. ఆయన ఏమీ అప్సెట్ అవ్వటమో లేకపోతే తీవ్రంగా హైరాణ పడటమో చేయడం లేదు. అది మంచిగా చేయడానికి నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకులు వెళ్ళిపోయినా పర్వాలేదు 40% అదే ధోరణిలో ఉన్నాడు ఆయన. అదే అంటే సింగిల్ పాయింట్. అప్పుడు అంతకుముందు కదా బటన్ లాగా, ఇప్పుడు ఆయన 40%, అప్పుడు బటను ఇప్పుడు 40%. ఈ 40% అనే దాన్ని ఒకదాన్ని పట్టుకొని ఒకటైతే జగన్ కూడా గుర్తించాలి, ఆయన పార్టీ వాళ్ళు కూడా
40% అనేది ఏదో కొండలాగా స్థిరంగా అలాగే ఏమి ఉండదు. ఉండదు కదా సార్, మన తగ్గుతుంది. పర్ఫార్మెన్స్ని బట్టి, అలాగే మనం ఓడిపోయినా గెలిచినా ప్రజలతో ఉన్నామనే దాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి ఉంటుంది. కానీ 40% అనేది ఏదో స్థిరమైన సంఖ్య, ఇంకా అదేమి చలనం లేదనేది ఏమి ఉండదండి. రాజకీయాల్లో మనం కృషి చేస్తే అది నిలబడుతుంది, లేకపోతే లేదు. సరే, ఆయన అమ్మాయిల బిడ్డల దగ్గరికి వెళ్తున్నారు, ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ బట్ ఇప్పుడు వైసీపీ ఉన్న పరిస్థితుల్లో చూస్తే 25వ తారీఖు వరకు, అంటే ఒక 20 రోజులు కీలకమైన సమయంలో ఆయన గ్యాప్ ఇస్తున్నారు అంటే కావాలనే ఈజ్ అలోయింగ్ థింగ్స్ అనిపిస్తుంది. ఇంకోటేమో టీడీపీ వాళ్ళ విమర్శల్లో చూస్తే కనుక కేసులు తన అందుబాటులో ఉండటం, ఈ సమస్యలు కూడా రాకుండా వీటి నుంచి దూరంగా ఉందామనే ఆలోచన కూడా కొంత దీనికి వెనక ఉందని ఇంకోటి అనిపిస్తుంది. వీ హ్యావ్ టు సీ ఇంకా ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది చూడాలి. కానీ ఫ్లాష్ అయితే ఉండదు, బికాజ్ ఇవి అసలు క్యాండిడేటే ఉండడు కాబట్టి. సార్, రాజకీయాల్లో అన్ని అవకాశాలు అవసరాలు ఉంటాయి కదా సార్. శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. నిన్న మొన్నటి వరకు తిట్టుకున్న వాళ్ళు, కత్తులు దూసుకున్న వాళ్ళు కూడా కలిసిపోతూ ఉన్న పరిస్థితి. ఇక్కడ గంగిరెడ్డి ఇష్యూ సార్. గంగిరెడ్డి అంటే అందరికీ తెలుసు, అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరిగినప్పుడు ప్రధాన నిందితుడు గంగిరెడ్డి. ఆ గంగిరెడ్డి నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు కేసులు భయం ఉంది. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి గంగిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది సార్. సో గంగిరెడ్డి ప్రధాన నిందితుడు ఆయన, అప్పుడు అనుమానితుల్లో ఆయన ఉన్నాడు. ఆయన మీద కేసు కూడా ఉన్నట్టు, సబ్జెక్ట్ టు కరెక్షన్. రైట్ సార్. అంటే ఇది అనుమానితుడు, ఆయన తప్పకుండా వాళ్ళతో ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి, సందేహం. అంటే ఇప్పుడు బీజేపీలో ఆయన జాయిన్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద మటర్ స్కెచ్ పెట్టి మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ, టీడీపీ. అందుకే నేను చెప్తుంది, రాజకీయాల్లో ప్రయోజనాలే ఉంటాయి కానీ ఇంకా ఏమైనా, ముఖ్యంగా పాలకవర్గ రాజకీయాల్లో. నిన్న కూడా మనం ఇది ప్రస్తావించుకున్నాం. ఈయన చేరడానికి దాదాపు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. అధ్యక్షురాలు పురంధేశ్వరితో కూడా అనుమతి తీసుకున్నారు. ఇదంతా అయిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు అభ్యంతరం పెడితే ఆగిపోయారని. ఈయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా సన్నిహితుడి కింద లెక్క. జగన్ వచ్చిన తర్వాత కొంతకాలానికి ఆలస్యంగా ఈయన చేరాడు. ఇప్పటికి కూడా తిరుపతిలో చాలా ముఖ్య పాత్రధారి అని ఈయన గురించి చెప్తూ ఉంటారు. ఈయన విషయంలో స్పెషల్ టచ్ ఏంటంటే ఎర్రచందనం స్మగ్లింగ్ ఆ కేసులో ఈయన పేరు ఎక్కువగా పోలీసుల నుంచి, ప్రత్యర్థుల నుంచి వినిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి వ్యక్తిని నిన్న కూడా మన దగ్గర వచ్చింది కదా, కూటమిలో 3 పార్టీల ఆపరేషన్ ఆకర్ష్ ఎవరిది ఎక్కువ ఎవరిది తక్కువ అని. సో బీజేపీ వాళ్ళు ఈయనను తీసుకోవాలని ప్రయత్నిస్తే తెలుగుదేశం నుంచి అభ్యంతరం రావడమే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎర్రగా చందనము, తర్వాత అడవుల రక్షణ ఇలాంటివి మెయిన్ చేస్తుంటే మీరు వీళ్ళని చేర్చుకోవడం రాంగ్ సిగ్నల్, తప్పు సంకేతం ఇస్తుందని చెప్పినందువల్ల ఆపారు అంటారు. ఆపారు కానీ తిరస్కరించినట్టుగా ఈ కథనంలో లేదు. ఎందుకంటే ఇది కూటమిని బలపరిచే మీడియాలోనే వచ్చింది కాబట్టి వాళ్ళు బహుశా ఆపడం కోసం ఈ కథనం ఇచ్చి ఉండవచ్చు. కానీ బీజేపీ అయితే అదేం లేదు. బీజేపీతో ఉంటే ఆ వాషింగ్ పౌడర్ నిర్మా అనే పాట చాలా ఫేమస్ కదా. గంగా నది సార్, బీజేపీ గంగా నది అంటే గంగా నది అని. ఒకసారి గంగలో మునిగితే పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయి. వన్స్ బీజేపీలో చేరితే కేసులన్నీ మాఫీ అయిపోతాయి అంటే టాక్. అంతే బేసిక్గా ఎక్కువ వాడుతుంటారు వాషింగ్ పౌడర్. మోదీ వాషింగ్ పౌడర్ అని. కాబట్టి గంగిరెడ్డికి కూడా చేయించాలి అనుకున్నారేమో. ఇప్పుడైతే ఆగింది. విరామమా లేదా విరమణ అన్నది మనకేం తెలియదు. కానీ బట్ ఇదొక సంకేతం. కూటమిలో ఉన్న 3 పార్టీలు మేము చేర్చుకుంటామని పోటీ పడితే ఏం జరుగుతుంది అనే ఒక పరిస్థితి. అలాగే అభ్యంతరకరమైన వ్యక్తులు, స్వయంగా చంద్రబాబు మీద హత్యా ప్రయత్నంలో ఉన్న వ్యక్తిని, ఆరోపణకు గురైన వ్యక్తిని తీసుకుంటే అది ఎంత రాంగ్ సిగ్నల్ ఇస్తుంది, ఎంత ధిక్కారంగా ఉంటుంది. ఆ నాయకుడికి కూడా ఎంత తలవంపులుగా ఉండే పరిస్థితి కదా. బహుశా ఆపుతారేమో చూడాలి సార్. మార్గదర్శి చిట్ ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం ఏదో రకంగా రామోజీరావుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అనేది ఒక ప్రచారం సార్. అప్పట్లో జగన్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గానే తీసుకుంది. అప్పట్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలు, నిధుల మళ్లింపుపై సిఐడి విచారణ వేశారు. సిఐడి అధికారులు రామోజీరావుని, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా విచారించిన పరిస్థితి. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్గదర్శిపై అప్పీళ్లు ఉపసంహరించుకుంది సిఐడి. దీన్ని వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే సార్, ఈనాడుకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గిఫ్ట్ ఇది అంటూ ఉంటారు. ఏంటి సార్ ఇష్యూ?
అదే రాజకీయాల్లో ప్రయోజనాలే ఉంటాయి. ఎస్ సార్. ఒకటి ప్రభుత్వం, అప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వమే. అప్పుడు ముఖ్యమంత్రి జగన్, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాబట్టి ప్రభుత్వాలు అప్పుడు నిర్ణయం తీసుకోవడం మీకు సరైనది అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం వీళ్ళకి సరైనది. ఒకటి మిగతా విషయాలు చెప్పే ముందు సిఐడి కేసు పెట్టింది. ఎస్ సార్. డిపాజిట్లు తిరిగి చెల్లించడంలో వైఫల్యం ఇట్లాంటి అంశాల మీద కేసు పెడితే మా దగ్గరికి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని మార్గదర్శి వాదించింది. అప్పుడు కొంతమంది దగ్గర సాక్ష్యాలు మాకు ఇవ్వండి అని తీసుకొని కొంతమందితో వీళ్ళు వేయించారు. అలాగే సిఐడి కూడా వాదించింది. ఇప్పుడు సిఐడి వాళ్ళే కేసులు వెనక్కు తీసుకున్నారు. ఇదొక భాగం. అంటే సిఐడి వైఖరిలో ప్రభుత్వ విధానంలో మార్పు వచ్చింది. రెండవది, ఈ కాలంలో డిపాజిట్ల గల్లంతు లేకపోతే వెనక్కి ఇవ్వలేదనే ఫిర్యాదులు ఏమి రాలేదు బయట మీడియాలో ఈ 6 నెలల కాలంలో కూడా. అంతకుముందు ఫిర్యాదు చేసిన ఒక అడ్వకేట్ మటుకు ఆయన ఏదో పేకాట కేసులో పట్టుకున్నట్ట. ఇది తనకు డిపాజిట్ రాలేదని కేసు పెట్టిన ఒక అడ్వకేటు ఏదో పేకాట అక్రమంగా ఆడిస్తున్నాడని ఏదో అరెస్ట్ చేశారని. సో ఇలాంటి చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. కానీ బట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా సూటిగా కేసులు ఉపసంహరించేసుకుంది, అది అయిపోయింది. సరే, అది ఈనాడుకు బాబు గిఫ్ట్ అని సాక్షి చెప్తూ ఉంది. సో మనము ఎవరి చిరునామాలను బట్టి వాళ్ళని చూడాల్సి వస్తుంది. అది వాళ్ళకి సంబంధించిన అంశం. మొదటిది ఏంటంటే తప్పకుండా వాళ్ళు మేము మద్దతు అని ప్రకటించారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా మేము తెలుగుదేశానికి మద్దతు అని. అందులో పెద్ద ఏ వార్త ఏంటి అదంతా వేరే విషయం. కానీ మన మీడియాకు వాళ్ళ స్వభావాలు రెండే మీడియాలు కదా అని వాళ్ళ ఉద్దేశం. మధ్యలో మీరు నేను ఏం మాట్లాడినప్పటికీ కూడా అందువల్ల అది సహజమైందే. కానీ కీలకమైనది ఏంటంటే దీంతోనే ఈ కేసు మూతపడిపోతుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే డిపాజిట్లు తీసుకోవడం అది చట్టవిరుద్ధమని రిజర్వ్ బ్యాంకు తెలంగాణ హైకోర్టులో స్పష్టంగా నివేదించింది. అలాగే సుప్రీంకోర్టు కూడా దీన్ని మళ్ళీ మీరు విచారించి నిగ్గు తేల్చండి అని కూడా చెప్పింది. కాబట్టి తెలంగాణ హైకోర్టులో కేసు కొనసాగుతుంది. మార్గదర్శి డిపాజిటర్స్ లేదా ఫైనాన్షియల్స్ దాని మీద. చిట్ ఫండ్స్ కేసు బహుశా అక్కడ ఆగిపోవచ్చు. మరి తెలంగాణ హైకోర్టులో ఆగుతుందా లేదా? తెలంగాణ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుంది? అప్పుడేమో అక్కడ వద్దని ఇక్కడ పెట్టారు కదా విచారణ. సో తెలంగాణ హైకోర్టులో కథ మిగిలే ఉంటుంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన స్టేట్మెంట్ అఫిడవిట్ మీద తదుపరి చర్యలు ఏంటి, దాని మీద ప్రభుత్వం ఏం చెప్తుంది? డిపాజిటర్ల వరకు ఓకే, ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు, అక్కడ రాలేదన్నారు, ఆ కోర్టులో తగ్గింది. కాబట్టి నేను అనుకోవటం రిజర్వ్ బ్యాంక్ డిపాజిట్లకు సంబంధించి చెప్పిన మాట, అలాగే సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం హైకోర్టు చేయాల్సిన పని, తెలంగాణలో వచ్చే పరిణామాలు అవి మిగిలే ఉంటాయి. కేసు ఏమీ పూర్తిగా రాదని చెప్పలేం. ఇది అమరావతి హైకోర్టుకే ఇది పరిమితమైన విషయం. ఇంకోటి వీళ్ళు విరమించకుండా ఉండవల్ల అరుణ్ కుమార్ ఏం విరమించుకోరు కదా, ఆయన కూడా ఉన్నారు కదా ఇక్కడ, ఆయన కూడా ఇందులో ఉన్నారు. కాబట్టి ఇంకా మీరు అన్నదానికి అంటారా, ఖచ్చితంగా చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడంలో పొరపాటు లేదు. కానీ ఆ వయసులో రామోజీరావుని ఎలాగైనా అరెస్ట్ చేయాలి అన్న పద్ధతులు నడిచిన దాన్ని ఎక్కువ మంది ఎవరు హర్షించలేదు. అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. అయితే ఇది కొత్త ఒక ఘట్టం అయింది. ఏపీలో మార్గదర్శికి సంబంధించిన ఘట్టం ఇప్పుడు అయిపోయింది. తెలంగాణలో తేలాల్సి ఉంటుంది. తెలంగాణలో కూడా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాబట్టి వీళ్ళు గతంలో లాగా వ్యవహరించే అవకాశం లేదు. బట్ ఉండవల్లి అలాగే హైకోర్టుకు ఇచ్చిన బాధ్యత, రిజర్వ్ బ్యాంక్ స్పందన అవి మిగిలే ఉంటాయి. సార్, ఇక ఫైనల్ టాపిక్ సార్. జై బాలయ్య బాలకృష్ణ ఏ రంగంలోనైనా సరే 50 ఏళ్ల పాటు రాణించడం అంటే చిన్న విషయం కాదు సార్. అవును, బాలకృష్ణ 50 ఏళ్ల పాటు సినీ రంగంలో ఉన్నారు. సో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఎన్టీఆర్ గారి తనయుడిగా చిత్ర పరిశ్రమలో ఎంటర్ అయ్యి ఆయన ప్రూవ్ చేసుకుని ఒక యూనిక్ స్టైల్ని ఆయన ఏర్పరచుకున్నారు. చాలామంది ఫ్యాన్స్ ఉంటారు సార్ బాలకృష్ణకి కూడా. మీరు కూడా ఫ్యానా? జై బాలయ్య అనే స్లోగన్ ఒక బాలకృష్ణకే వచ్చింది కదా. అవును సార్. అంటే బాలకృష్ణ గురించి గతంలో చాలామంది కొన్ని వైరల్ చేశారు పోస్టులు, అంటే వాళ్ళ అభిమానులనే కొడతారు అని చెప్పి. ఆయన ఏమంటారంటే ఏదో ప్రేమతో ఒక ఇది చేస్తాం, కానీ ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి సార్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. చాలా బోల్గా మనిషి. అండ్ సినీ రంగంలో కూడా ఆయనకి ఒక ప్రత్యేకమైన స్థానం. బాలకృష్ణ 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అనే ఒక ఉత్సవం కూడా చేస్తున్నట్టున్నారు. అసలు ఒక హీరో వరుసగా 50 ఏళ్ళు చేసుకోవడం అనేది ఇదే మొదటిసారి తెలుగులో ఈ పద్ధతిలో అంటారు. ఆయన అభిమానులు అదంతా చేసుకోవడం కూడా కారణం కావచ్చు. 1974లో
తాతమ్మ కళ సినిమాలో బాలకృష్ణ వచ్చారు. తాతమ్మ కళ ఎన్టీఆర్ ప్రత్యేకించి తన సందేశం ఇవ్వటం కోసం కుటుంబ నియంత్రణ అన్నది వద్దని, అప్పుడు కుటుంబ సంక్షేమం అని ఇంకా రాలేదు. సో ఎంతమంది పిల్లల తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి, కానీ మీరెవరని. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చెప్తుంటాడు, మారిన జనాభా పరిస్థితుల రీత్యా మనం ఇంకా ఎక్కువగా పిల్లల్ని పెంచాలి అని చెప్తూ ఉంటారు చంద్రబాబు. ఇప్పుడు మీకు చెప్తే వాస్తవంగా తరచు. సో రామారావు అప్పుడు దాంతో తీశాడు. తర్వాత సినిమా మీద కొన్ని అభ్యంతరాలు వస్తే దాన్ని రీమేక్ చేసి రీషూట్ చేసి మళ్ళీ చేశారు. సో బాలయ్య అప్పటికే హరికృష్ణ కూడా ఉంటారు ఆ సినిమాలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాత్ర అది కొనసాగుతూ వచ్చింది బాలకృష్ణది. ఎక్కడ ఆయన అలసిపోలే, అది సమస్య. ఇప్పటికి కూడా అదేదో ఒక ప్రోగ్రామ్ వస్తుంటుంది కదా, నా అన్స్టాపబుల్ అని ప్రోగ్రాం పెట్టినట్టే బాలకృష్ణ నిజంగా అన్స్టాపబుల్గా నిలబడ్డాడు. రెండవది నిజమే, అప్పుడప్పుడు కాస్త దూకుడుగా మాట్లాడినా దురుసుగా వ్యవహరించినా ఆయనకేమీ పెద్ద దుష్టబుద్ధి ఏమీ ఉండదు అనే ఒక నమ్మకం అయితే ప్రేక్షకుల్లో, నెగిటివ్ షేడ్ ఆయనకేమి ఉండదు, అప్పుడు ఏదో చేసేస్తారు మాట్లాడేస్తారు అయిపోతుందని. సో ప్రేక్షకులు అయితే ఆయనతో ఐడెంటిఫై అయ్యారు, అందులో సందేహం లేదు. కొన్ని జానర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడున్న హీరోల్లో పౌరాణిక, చారిత్రక, జానపద ఇవన్నీ కూడా నటించిన నటుడు, సూపర్ పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చింది కూడా ఆయనే. అదే సమయంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, అది ఒక మంచి లక్షణం. మన దేశంలో, భారతదేశంలో డంబాచారాలు చాలా పెద్ద పెద్దవి చేయకుండా మామూలుగా ఉండే మామూలు మనుషులను వీళ్ళు ఎక్కడ ఎక్కువగా ఇష్టపడతారు. ఆ లక్షణం ఆయన కల్పించాడు. ఇంకా మీరు ఆదిత్య 369 లాంటి సినిమాలు ఇవి కనుక మీరు చూస్తే అదొక జానర్. అంటే ఇంత ఆదిత్య 369, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి ఇట్లాంటివన్నీ ఏకకాలంలో బాలకృష్ణకు తెచ్చిన పేరు కనుక చూస్తే అది చాలా అరుదు. ఇంకా ఆయనకు చివరిది ఈ 5-6 ఏళ్లలో రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇంకోటి, కుటుంబంలో దుమారాలు వచ్చాయి. చంద్రబాబుకు ఎన్టీఆర్కు మధ్యలో ఇవన్నీ నడిచాయి. ఇందులో హరికృష్ణకు, వీళ్ళ అన్న ఆయన హరికృష్ణకు సంబంధించి కొంత ప్రకంపనలు, కొంత కోపతాపాలు వచ్చాయి. కానీ బాలకృష్ణ వీటన్నిటి మధ్యలో అల్లుకుంటూ అలా నడుచుకుంటూ వచ్చాడు మొత్తానికి. అటు అల్లుడే ఇప్పుడు వారసుడు. ఇప్పుడు నిజంగా అయితే ఒక దశలో బాలకృష్ణ ముఖ్యమంత్రి అవుతాడన్న స్థాయిలో చర్చ నడుస్తుండేది. ఒక అల్లుడు మంత్రి, ఇంకో ఇప్పుడు ఇద్దరు ఇన్ని కలిసి వచ్చిన వాడు ఇంకెవడు లేడు. బావ సీఎం, అక్క ఎంపీ, ఇంక ఇన్ని కలిసి వచ్చిన అదృష్ట జాతకుడు బాలకృష్ణ ఒకడే. ఇప్పుడు మీరు అన్నట్టుగా అవి ఇవి చేసిన అభిమానులు వాటిని కూడా వాళ్ళు చేస్తారు. ఇంకోటేమో సినిమాలు ఏమీ ఆపకుండానే రియాలిటీలోకి వచ్చి టీవీ సైమల్టేనియస్గా ఒక అమితాబ్ బచ్చన్ తరహాలో ఆయన ఈ విషయంలో మటుకు దాన్ని కాపాడుకోగలిగాడు. ఇవన్నీ ఆయనకు తప్పకుండా కలిసి వచ్చినటువంటి అంశాలు. లోతుల్లోకి వెళ్ళకపోవడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. బాలకృష్ణ 1985లో ఎన్టీఆర్ రెండోసారి ఎన్నికలు జరుగుతున్నప్పుడు విజయవాడలో అప్పుడు వచ్చి మామూలుగా ఉన్న సైకిల్ వేసుకొని వచ్చి మీడియాతో మాట్లాడుతుండేవాడు. అప్పుడు దగ్గుబాటి, చంద్రబాబు ఇద్దరిలో ఎవరి పక్షాన్ని మీరు ఉన్నారని మన విలేకరులు అడిగారు. మనకు అవన్నీ మనం తెలుగుదేశం అన్న ఎన్టీఆర్ అని అదే ఆ ఫామ్లను చేయబట్టి ఇప్పటిదాకా ఆయన అలా వస్తూ ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యే కూడా అయ్యారు, హ్యాట్రిక్. అది రామారావు నియోజకవర్గం. సో హిందూపురం. ఈ కారణాలన్నిటి వల్ల కరోనాలో చిత్ర పరిశ్రమ బాగా ఇబ్బందుల్లో పడిపోయి ఎలా కోలుకుంటుంది అన్నప్పుడు ఈయన ఒక అఖండమైన సినిమా, అఖండ ఇతివృత్తం అదంతా పక్కన పెట్టండి. సో అఖండ అనే సినిమాతో కొంచెం మళ్ళీ ఊపిచ్చే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఒక విధంగా పరిశ్రమకు స్థైర్యము నిలబెట్టిన వాళ్ళలో కూడా ఒకటి ఈ ఫ్యాక్షన్ సినిమాల జానర్ పూర్తిగా బాలయ్య సొంతం కింద లెక్క. సో ఇన్ని ప్రత్యేకతలు ఆయనకు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో అన్అజ్యూమింగ్ అంటారు చూడండి, కొంచెం నిరాడంబరంగా వెళ్ళటం అన్నది అది కూడా ఆయనకు ఒక ఇది చూపించింది. ఇప్పుడు పరిశ్రమ కూడా బహుశా దానికి అందులో ఇప్పుడు పూర్తి విజయోత్సాహంలో ఉన్నారు కదా. ఈ విజయోత్సాహంలో 50వ ఇది జరుపుకోవటం అన్నది అది కూడా చిరంజీవి దగ్గరికి ముందెళ్ళి మీరు కూడా రావాలని పిలిచి ఇది కూడా పరిశ్రమలో ఈ పోటాపోటీలు వీటన్నిటి మధ్యలో అందరికీ యాక్సెప్టబుల్గా ఉండటం, ఆమోదయోగ్యంగా ఉండటం కూడా ఒక ప్రత్యేకతగా ఉంటుంది. సో ఇది కేవలం తెలుగుదేశం కార్యక్రమంగా కాకుండా చిన్నపిల్లలకు కూడా ఎందుకు వచ్చిందో మరి జై బాలయ్య అని ఒక స్లోగన్ సినిమాలో పెట్టడం వల్ల కావచ్చు. చాలా మంది జై బాలయ్య అంటుంటారు. మిగతా చాలా మంది ఉన్నారు కానీ మావయ్య అన్న పిలుపు అప్పటి నుంచి చాలా హిట్స్. అప్పుడు
గోపాల్ రెడ్డి కోడి రామకృష్ణ కాంబినేషన్లో యంగ్ హీరోగా ఉన్నప్పుడే ఆయన బాగా ఎస్టాబ్లిష్ అవ్వటం అనేది కూడా దీనికి ఒక కారణమైంది. సో మొదట్లో వాళ్ళ సినిమాలు, తర్వాత సంగీతం శ్రీనివాసరావు తీసిన ఈ 2-3 ఆదిత్య, భైరవ ద్వీపం అవి, ఆ తర్వాత పరుచూరి సోదరులు, ఈ గోపాల్ లాంటి వాళ్ళు కలిసి తీసిన ఫ్యాక్షన్ సినిమాలు, ఇవన్నీ ఒక్క పద్ధతిలో ఆయన ఎస్టాబ్లిష్ కావడానికి దోహదం చేశాయని మనం చెప్పాలి. ఆయన మరిన్ని మంచి మంచి సినిమాలు, ఆయన ఇంకొకటి కూడా క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఆయన చైర్మన్ అయిన తర్వాత దాన్ని కొంచెం క్రియాశీలం చేయడం, కథలికి కూడా పెరిగింది. మిగిలిన రాజకీయ తేడాలు వీటన్నిటితో ఆయన పెద్ద వాటిలో అంతగా దిగబడే లక్షణం ఏమీ ఉండదు కాబట్టి అన్నీ కలిసి వచ్చాయి. ఇంకెందుకు ఆయన దిగబడ్డం, అదేదో సామెత ఉంటుంది మనకు. నిజంగా చెప్పాలంటే గోల్డెన్ టైం అంతే, ఆయనకి అన్నీ కలిసి వచ్చాయి. సమయంలో 50 years 50 ఏళ్ళు జరుపుకుంటున్నాడు, ఆయనకి అభినందనలు చెప్తాం. సార్ మీకు బాగా గుర్తుండే ఉంటుంది, ఈ బాలకృష్ణ మెగా ఫ్యాన్స్ మధ్య ఒక దశాబ్ద కాలం క్రితం పెద్ద వార్ జరిగేది సార్. ఫ్లెక్సీలు చింపుకునేవారు, ఫ్లెక్సీలు లేవు ఇప్పుడు, బ్యానర్స్ ఉన్నాయి, బ్యానర్స్ చింపుకునేవారు, థియేటర్స్ దగ్గర ఒకరికి మించి ఇంకొకరు హడావుడి చేసేవారు. మా హీరో సినిమా 100 days ఆడిందంటే మా సినిమా హీరో 150 days ఆడింది అని చెప్పి ఒక రకమైన ఇది అంటే మెగా వెసెస్ బాలయ్య అన్నట్టుగా నడిచేది. ఆ తర్వాత కాలంలో అది కొంచెం తగ్గింది సార్. ఆ తర్వాత కాలంలో ఏదో జన సైనికుల్ని ఒక మాట పొరపాటున అంటే ఫ్లోలో మాట్లాడేస్తూ ఉంటారు బాలకృష్ణ, తెలియదు కాదు, ఆయన మనసులో ఉండదు అనుకుంటా, బట్ ఫ్లోలో ఏదో ఒక మాట మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడినప్పుడు, అదే అన్యాపదేశంగా మాట్లాడేస్తూ ఉంటారు. తర్వాత ఒక గ్యాప్ క్రియేట్ అయింది. అసలు బాలకృష్ణ జనసేన వాళ్ళందరూ కూడా విపరీతంగా ట్రోల్ చేశారు, విమర్శించారు. కానీ ఇప్పుడు నిజంగా ఆ విమర్శలు ఎవరు కూడా ఆయన్ని, నాకు తెలిసి ఆయన అజాత శత్రువు అనుకుంటా ఇప్పుడు. ఓవరాల్గా ఆయన సినిమాల్లో చాలా ప్రతీకార సినిమాలు చేస్తారు, కానీ రాజకీయాల్లోకి వచ్చింది. ఐ విల్ టెల్ యూ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు నా కాలేజ్ మెట్ అది ఇదని లైన్లోకి వచ్చి మాట్లాడి, కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయమే ఇదే అంటూనే అభినందనలు. జగన్ కూడా కడపలో ఉన్నప్పుడు ఏదో అభిమానించేవాడని ఈయన అంటాడు, కాదు అని వైసీపీ వాళ్ళు అంటారు. కానీ రాజకీయ పార్టీలకు సంబంధించి ఇంకా మీరు అంటారా, మెగా ఫ్యామిలీ అవేంటే ఆ రాజకీయాల్లో ముఖ్యంగా ప్రజారాజ్యం వచ్చినప్పుడు 2019లో జనసేన విభేదించినప్పుడు కొంత తేడా అది నడిచిన మాట అది ఉంటుంది. ఎప్పుడు మొన్న మా ఎన్నికలప్పుడు కూడా ఇలాంటివి మనకు కనపడతాయి. కానీ మళ్ళీ అందరూ బాలకృష్ణ దగ్గరికి పోతారు కదా. ఇప్పుడు అదే నేను చెప్తుంది, మెగాస్టార్ దగ్గరికే వెళ్ళింది మొదటి ఆహ్వానం ఈ ఉత్సవానికి సంబంధించి. సో ఎన్టీఆర్ చాలా స్వయంగా దగ్గరుండి తీర్చిదిద్దాడు. అందులో ఇంకేమీ నటుడుగా తన వారసుడిగా అంటే ఇప్పుడు చెప్పకూడదు, కానీ అనంతపురంలో ఎన్టీఆర్ బాలకృష్ణ నా వారసుడు అని బాలకృష్ణ మాట్లాడుతుంటే చూసి ఆ ఉత్సాహం పట్టలేక బాలకృష్ణ నా వారసుడు అన్నాడు ఎన్టీఆర్. అనేసరికి ఆకాశవాణి అప్పుడు ఇంకా ఇవి లేవు టీవీలో, దూరదర్శన్ ప్రసారం చేసింది టీవీ రేడియో. దాంతో మధ్యాహ్నానికి మళ్ళీ సినిమాలో వారసుడు అని చెప్పాను, కానీ నేనేమి రాజకీయాల గురించి కాదన్నట్టుగా రామారావు గారు మళ్ళీ దాన్ని కొంచెం సర్దుబాటు చేశారు. నిజంగానే సినిమాల్లో రామారావు గారి వారసుడిగా నేను చెప్పడం కదా, అక్కినేని నాగేశ్వరరావు శ్రీరామరాజ్యం సినిమాలో వాల్మీకి వేశాడు, ఇతనేమో రాముడు కదా. సో దాని గురించి భద్రాచలం ఫంక్షన్లో మాట్లాడుతూ, వేస్తే వాళ్ళే వేయాలి ఆ పాత్రలు, ఇంకెవరు వేయాలని బాలకృష్ణ రాముడి పాత్ర వేయడం గురించి అక్కినేని అంటారనమాట. కాబట్టి బాలకృష్ణ ఎవరైనా ఒక రంగానికి కట్టుబడి ఉండి నిబద్ధంగా గట్టిగా చేసుకుంటూ వెళ్ళటం, జయాపజయాలతో నిమిత్తం లేకుండా నిలదొక్కుకోవడం, తమకంటూ ఒక మార్గం, ఒక ఛానల్ అనండి ఒక పద్ధతి పెంచుకోవడం అవసరమని మనకు బాలకృష్ణ లైఫ్ చెప్తుంది. అధికారము ఆర్భాటం అన్నీ ఉన్నా కానీ తమ మటుగా మామూలు తాముగా ఉండగలిగితే మనుషులకు భవిష్యత్తు